హలో ప్రొడ్యూసర్ సార్. చెప్పండి డైరెక్టర్ సార్. సార్ మీరు చెప్పారో ఏమో, ఎవరో ఒక అతను సీసా నాకిచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు. అదంతా మన సెటప్పే సార్. మీ ముందు బాటిల్ ఉంటేనే కదా కథ నా పుట్టేది. చేత మందు కొట్టించి పడగొట్టాలని చూస్తున్నారా? నిన్న అర్ధరాత్రి వచ్చా, ఇక్కడ ఎవరూ కనబడటం లేదు. నేను త్వరలోనే వచ్చేస్తాను సార్. మీరు రాయడం మొదలు పెట్టండి. కథను నేను ఎప్పుడో సిద్ధం చేశాను సార్. ఇప్పుడు ఆ కథ యొక్క ముఖ్యమైన విషయంలో ఆగునా సార్. ఇది మనుషులు తాగే మందేనా సార్? సార్ మీరు ఇంతవరకు ఇటువంటి మందు ఎప్పుడు తాగుంటారు. ఇదే నిజమైన సోమరసం. దీన్ని లోకంలో ఉన్న దేవుళ్ళు ఇంకా మాలాంటి ఉన్నోళ్లే తాగుతారు. అదే ఈ సోమరసం. 2 పెగ్గులు లోపలికి వెళ్ళాయంటే మీ బ్లాక్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. దీన్ని అయిపించే లోపల మీరు ఇక్కడికి వచ్చే దారి చూడండి. ఇకపోతే ఇంకో విషయం, అది చాలా పాతిల్లు. డబ్బులు ఇవ్వాల్సిన వాడిని అదిరించి బెదిరించి లాక్కున్న ఇల్లు. మందు ఫుల్లుగా కొట్టి మీ డిటెక్టివ్ బుర్రను ఉపయోగించి ఆ తలుపులు ఓపెన్ చేయకండి. ఈ దయ్యాలు భూతాలు మనం సృష్టించినవే కదా సార్. సరే, మందు మాత్రమే ఉంది, పొందు లేదా పొందు? అది కూడా వస్తుంది సార్. మీరు పని మొదలు పెట్టండి. ఉంటే బాగుంటుంది. సోమరసం. ఓరి దేవుడా, గమ్మత్తైన మందులా ఉందే. కాసేపు కాళ్ళు చాచుకొని పడుకుందాం. ఇందులో పాముకి మీదన ఉంటుందేమో. అయితే ఇదే ఇక్కడున్న చక్కని గది. పర్వాలేదు, బాగానే ఉందే. అయితే ఇదే నిర్మాత గారి లీలాలయం. ఇదేంటి? ఇదా? నీలి లేదంటే లక్ష్మి. అవును, ఇదే మామూలుగా పిలిచే పేరు కదా. పార్వతి. పార్వతి. ఈ పేరు ఎందుకు కుదరదే? ఇంకా ఈ దుస్తులు, ఈ తెల్ల దుస్తులైనా మార్చుకోవచ్చు కదా. మీరొక రైటరే కదా,
మీరు జుబ్బా వేసుకోవచ్చు కదా. నాకు జుబ్బా అసలు నచ్చదు. ఇక అమాయక నిర్మాతలు మోసగించాలంటే ఇలా వేసుకోవాలి కదా. అవును, ఈ రైటర్ పేరేంటో చెప్పలేదే. నేనా అదరగొట్టే రచయిత పరుచూరి. అతి త్వరలో పేరు తెచ్చుకోబోయే రచయిత నిర్దేశి. సరే, నేనొకటి అడగనా? ఈ దుస్తులు మార్చి నాగరికంగా ఉండొచ్చుగా. నేను కూడా ఈ మోడర్న్ దయ్యాన్ని చూడనేలేదు. ఆ, రైటర్ సార్, కొంచెం కళ్ళు మూసుకోండి. ఆ, ఉమ్. ఇప్పుడు తెరవచ్చు. జాలీగుంది. అదిరింది. ఓర్ బాబోయ్. కెన్ ఐ హ్యావ్ ఎ పెగ్? ఏంటి? దయ్యాలు మందేస్తాయా? యా, సమ్ టైమ్స్. అంటే పతివరితేం కాదు. ఆ విషయానికి వస్తున్నా. యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంట్లో పని మనిషిగా ఉండుంటావు. ఇక్కడ మజా కోసం వచ్చిన సోగ్గాళ్ళు నిన్ను చేర్చి చంపి పాతిపెట్టుంటారు, అంతేకా? నైస్, గుడ్ ట్రై. ఎనీ అదర్ స్టోరీస్? అది కాదంటే మరేంటి? నువ్వు ఇంట్లో ఉన్న అన్ని ఆస్తులకు అధికారిని అయి ఉంటావు. ఆస్తికి ఆశపడ్డ మీ కావలసినడైన మీ మామ గర్భిణి అయిన నిన్ను బావిలో ప్రాణంతో తోసేసి చంపాడు. ఆమె కరెక్ట్? ఎవడో ఒక కాముకుడు నిన్ను ప్రేమ పిచ్చిలో ముంచి నిన్ను అనుభవించి నీ పీకపై దిండు పెట్టి చంపుంటాడు. అదేలే అదేలే. అప్పుడు ఆ రోజు అంటించిందే ఈ బొట్టు. ఇప్పుడంతా నాకు అర్థమైపోయింది. నిన్ను మోసగించిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్న కారణంతో శాప విమోచనం దొరక తిరుగుతున్న ఆత్మవి. అలాగైతే సరే, విషయానికి వస్తున్నా. నీకు కావలసింది శాప విమోచనం, రైట్? అందుకోసం నేనేమైనా చేస్తాను. చూడు, నేను చాలా చాలా మంచివాణ్ణి, తెలుసా? అంతెందుకు, మా ఊళ్ళో కూడా నాకు మంచి పేరుంది. అందువల్ల బహిరంగంగానే నిన్ను అడుగుతున్నా, ఒకసారి చేసుకునేదా? వాట్? అలా అయితే నీకు ముక్తి కలుగుతుంది, నాకు రక్తి కలుగుతుంది. నేను నీకు ఒక సాయం చేస్తే నువ్వు నాకు సాయం చేస్తావు, అంతే. అంతేకాదు, రేపు పెద్ద డైరెక్టర్ అవబోయే నాతో పడుకుంటే మీ దయ్యాల గుంపుకి పేరే కదా. డూ యూ వాంట్ హ్యావ్ ఫన్ విత్ మీ? ఖచ్చితంగా. ఐ అగ్రీ, బట్ దిస్ వన్ కండిషన్. చెప్పు. ఇంద్రధనుసుని బాణంగా పట్టుకోవాలా, లేక సూర్యుడిని తల్లు పువ్వుగా చేయమంటావా? నథింగ్ లైక్ దట్. మరి మీ నుదుటన ఉన్న బొట్టు మంచి మనసుతో మంచి మనసుతో ఆ బొట్టు మీరే నా నుదుటిన పెట్టండి. అది కుదరదు. నేను ఈ బొట్టు పెట్టానంటే నువ్వు మాయమైపోతావు కదా, తర్వాత ఊపుకుంటూ ఉండాల్సిందే. అయ్యో, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మన డీల్ పూర్తయ్యాకే చేయండి. ఓకే. చూడు కుమారి భూతం, నేను ముందే నీతో చెప్పినట్టు చాలా మంచి వ్యక్తిని కాబట్టి పైకి రాబోయే ఒక దర్శకుడిగా అడుగుతున్నా. ఎస్, కమ్ ఆన్. నాకు ఇంకొకసారి చూడాలని, ఐ మీన్ ఒక్కసారైనా చెయ్యాలని. ఇంతకీ మీరెందుకు మనిషిలాగా మాట్లాడుతున్నారు? ఒక సందేహం.
మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే వెంటనే మీ ముందుకొచ్చి నుంచుంటాను. అయితే పర్వాలేదు. మీకు సందేహంగా ఉంటే నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చే అమావాస్యకి నేను ఇక్కడికి వస్తా. నాతో పాటు సుందరమైన 2 దెయ్యాల్ని తీసుకొస్తాను. అంటే నువ్వు సిద్ధమే? ఎస్. వచ్చే అమావాస్య యుద్ధానికి సిద్ధమవ్వాలి. కమాన్ పర్చూరి. ఆ తలుపు కాస్త తెరువు. ఛ, ఎందుకు? ఏయ్, అందుకు కాదు, పళ్ళు చూడాలని. ఆ సమయంలో నువ్వు మెడపట్టి కరిచేసావంటే చీకటి స్మెల్ నీకు తెలుసా? చీకటికి వాసన కూడా ఉంటుందా? జీవితాంతం చీకట్లోనే జీవించావా? నువ్వు విఠలాచార్య చిత్రంలో దయ్యంలా మాట్లాడుకు దయ్యం. పరుచూరు ఎక్కడికెళ్ళాడు? డేవిడ్ వచ్చాడేంటి? నువ్వు డేవిడ్, బాలకృష్ణ ఎలాగైనా పిలుచుకో. డేవిడ్, పార్వతి, డేవిడ్, నో! ఓపెన్ ది డోర్. నో, ఓపెన్ ది డోర్. ఓపెన్ ది డోర్, డేవిడ్. డేవిడ్, you're so sweet. థ్యాంక్ యూ. నాతో వచ్చేస్తావా? కామానికి వాగ్దానం ఇవ్వను. వద్దు, అదేకండి. అదేం వద్దు, మంచి కుటుంబాన్ని. మాటంటే మాటే. ముందే మా ఇంట్లో భూతం ఉంది, మళ్ళీ నువ్వొకటైతే ఎలా? సోమరసం.
రేయ్ తెరవరా, తెరవరా రేయ్, నేను రచయిత పరుచూర్ని, తెరవరా రే, తెరవరా రేయ్.